గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వివి శ్రీనివాసరావు గారితో పనిచేశారు కదా. చేసాం. జీ మాడుగుల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. జీ మాడుగులో వారంకి ఒకసారి సంత తగ్గుతుంది. ఈ సంతలోకి అందరూ కూడా వస్తుంటారు. వాళ్ళు ఎవరు నక్సలైట, ఎవరు సానుభూతి పరులో, ఎవరు మా గిరిజనులు తెలుసుకోదు. అక్కడ మీకు వచ్చిన చాలా వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేసేవారు, అదేవిధంగా ఆ సంతలోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్కు టార్గెట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎలా మీరు ఫేస్ చేస్తారు? అంటే మ్యాక్సిమం అండి, నేను ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా, ఎప్పుడైతే మా ఆఫీసర్స్ ఈ మూమెంట్స్ లేనప్పుడల్లా కూడా విలేజ్లు విజిట్ చేసేవాడిని. ప్రతి విలేజ్ అన్నీ మొత్తం ప్రతి పంచాయతీ ప్రతి విలేజ్ వెళ్ళేవాడిని. వెళ్ళి వాళ్ళందరితో ఒక పూట ఉండి మళ్ళీ ఈవినింగ్కి వచ్చేస్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి నైట్ కూడా అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఆ టీం పట్టుకొని, మా ఏదైతే స్పెషల్ పార్టీ టీం పట్టుకొని ఎక్కువ విలేజ్లోనే తిరిగేవాడిని అండి. ఎక్కువ కూడా తిరగడం వల్ల అందరూ ప్రెసిడెంట్లు, మెంబర్లు, ఎవరైతే ఊరు పెద్దలు అందరూ తెలిసేవాళ్ళు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా జరుగుతుందంటే ముందే మాకు, సార్ మీరు ఈరోజు సంతకు రావద్దు, లేకపోతే ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్, అలర్ట్గా ఉన్నాడు సార్ అని చెప్పేవాళ్ళు. ఎవరు ఏంటని చెప్పేవాళ్ళు కాదు, అలర్ట్గా ఉన్నాడు సార్, సంతలో ఉంటారు అని చెప్పేవాళ్ళు. మేమంతా కూడా పార్టీ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా పోలీసు పార్టీ అంత ఉందని, కానీ వాళ్ళు ఎవరో ఏమి ఉండేది కాదు. ఎప్పుడు ఇండివిజువల్గా వెళ్ళేవాళ్ళం కాదు సంతకి. ఒక సంత ఉందంటే 2 years 4 months చేశాను. 2 years 6 నెలల తర్వాత బాగా వస్తారు. జీ మాడుగులో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. బాగా గుర్తున్న సంఘటనలు అంటే, నేను ఉండేటప్పుడు చాలా వరకు నుర్మతిలో కానీ ఇట్లో కానీ ఇన్సిడెంట్లు జరిగాయి. జరిగిన తర్వాత ఆఫీసర్స్ కొంచెం ప్రెజర్ అవ్వడం జరిగింది. దాని మీద చాలా ఎక్కువ వర్కౌట్ చేసాం. ఒకరోజు నేను, అన్నవరం ఎస్ఐ గారు ఇద్దరం, పేరు సింహాద్రి అని, సింహాద్రి నాయుడు అంటారు, అన్నవరం ఆయన, నేను మా బ్యాచ్మేటే. ఇలా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, నుర్మతిలో వెళ్దాం రా అంటే వచ్చాడు బాబు. మా వైఎస్డీ గారు అప్పుడు శ్రీకాంత్ సార్ ఉండేవారు, చెప్పారు. చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తే, ఎవరు డ్రైవర్ రామంటారు, నేనే నడిపాను. ఐచర్ వ్యాన్ నడిపేశాను. 10 మందిని ఎక్కించుకొని వెళ్ళిపోయాము. ఎక్కడి వరకు? నుర్మతి వరకు వెళ్ళాం. అక్కడ దాటేసరికి అన్ని రోడ్ల మీద ఇంకా పెద్ద పెద్ద దొంగలు వేసేసారు. మాతో వచ్చినటువంటి ఏపీఎస్పీ వాళ్ళు కానీ భయపడిపోయారు. ఇంకా సార్ మేము రాము, వస్తే ఏదవుతుంది, మీరేమో డ్రైవర్ ఉన్నారు, మీరు ఇంకా నడపకూడదంటే. అంటే అది మనకు ఏఓబీలో కట్ ఆఫ్ బొయ్తిలి అటువైపు మీటింగ్ అవుతుందని తెలిసింది. మేము ఉన్న 6 నేను ఎక్కించుకొని ఆ ఎస్ఐ గారు నేను ఇద్దరం కలిసి బయలుదేరిపోయాం. ఏదైతే అదే అవుతుందని. కాకపోతే అప్పటికి వెళ్ళేసరికి వర్షం కంటిన్యూ పడుతుంది, చీకటి, దానివల్ల చెట్లు కూడా పడేసి ఉన్నాయి. ఇంకా అక్కడతో వాళ్ళు భయపడిపోయారు. వెళ్ళాము సార్ మనం వద్దు, ఇంకా మేము రామని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇంకా రిటర్న్ వచ్చేయడం జరిగింది. అంతవరకు వెళ్ళి వచ్చేసాం వెనక్కి. మీటింగ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అవుతుంది. రాత్రి ఇంచుమించు 12 o'clock అలా అయింది మేము వెళ్ళేసరికి. అంటే కంటిన్యూ వర్షాలు అక్కడ అంతా కూడా. దాంట్లో మీటింగ్ అంటే ఎవరంటే సెంట్రల్ కమిటీ ఉన్నారు అప్పటికి దళం మెంబర్స్ వాళ్ళు వచ్చారని చెప్పి, గాలికొండ దళం వాళ్ళ 2-3 దళాలు వచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్. అప్పటికి మనకి ఇంకా ఫోర్స్ అవైలబుల్ లేదు కాబట్టి ఉన్నాళ్ళు తగ్గించుకెళ్ళిపోయాం. కానీ వాళ్ళు ఏపీఎస్పీ కాబట్టి కొంచెం అదే గ్రౌండ్స్ కానీ లేకపోతే స్పెషల్ పార్టీ కానీ ఏదైనా ఉన్నాయి. అప్పుడు ఒక ఇష్యూ ఇదే ఉండేది. తర్వాత ఇంకా బాగా గుర్తుండిపోయింది. తర్వాత ఇంకా మేము ఒకరోజు కోండ్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి మాకు ముంచింగ్పుట్టు పెదబయలు వేసే శంకర్రావు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వెళ్ళింది లోపలికి. వెళ్ళేటప్పటికి వాళ్ళ మీద అటాక్ జరిగింది. కోండ్రు దగ్గర అటాక్ జరిగింది. అటాక్ జరిగితే వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి మా ఆఫీసర్స్ చెప్తే, నేను లక్ష్మోజీ అని మా బ్యాచ్మేట్ ఎస్ఐ, అప్పుడు ఆయన హుకుంపేట, ఇద్దరం కలిసి బొయ్తిలేని వెళ్ళాము. బొయ్తిలో వెళ్తే నా మీద బ్లాస్ట్ అయింది. జీప్లో బండి మీద వెళ్తుంటే పడిపోయాను, లోయలో పడిపోయాను. అంటే ఎలా చేశారు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరినీ, మా స్టాఫ్ అందరినీ నేను పంపించేశాను దీంట్లో అంబులెన్స్లో. మన హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ అంబులెన్స్లో వాళ్ళకి వెళ్ళినట్టు అంబులెన్స్లో పంపించేశాను. స్టాఫ్ చాలకపోతే నేను ఒక 2-wheeler తీసుకుని వెళ్ళిపోయాను. దాని వెనక వెళ్ళేటప్పుడు నేను లోయలో పడిపోయాను. పడిపోతే వాళ్ళందరూ తీసుకొచ్చారు, ఊర్లో వాళ్ళు తీసుకొచ్చి బ్యాలెన్స్ కాయలేక దీని దగ్గర, నుర్మతి దగ్గర ఒక ట్రాక్ వేస్తున్నప్పటికి సడన్గా పడిపోవడం జరిగింది లోయలోకి. వాళ్ళ వల్ల కాదు, పడిపోయిన తర్వాత ఇంక అందరూ చెప్పేశారు అప్పుడే, సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అంటే. గుర్తుపట్టారు ఊరు వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఊర్లో తిరుగుతాను. సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అర్జెంట్గానే జీపీకి పంపించేశారు. బొయ్తిలో వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయి ఇలా దిగిన తర్వాత వీళ్ళు మా లక్ష్మోజీ వాళ్ళందరూ బస్సులో వచ్చారు. వాళ్ళు వచ్చారు కదని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. మా మీద ఒక బ్లాస్టింగ్ అయింది. ఎక్కడ? బొయ్తిల దగ్గరే, బొయ్తిల అవుట్కట్స్లో. వీళ్ళు బస్సు వస్తే బస్సులకి కర్ర అడ్డ పెట్టారని చెప్పేసి మేము వెళ్ళి తీయడానికి వెళ్ళాం. మా అందరూ బ్లాస్ట్ అయింది. నాకు చిన్న దెబ్బలు తగిలి, మా వాళ్ళకి కొంచెం చిన్న దెబ్బలు.
దాని రిటాలియేషన్ చేయలేదు. రిటలేషన్ అంటే వాళ్ళు ఏం చేశారంటే కొండలో కూర్చున్నారు, పరిగెత్తంగానే దొరకలేదు. దాని తర్వాత ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చాం, అరెస్ట్ చేసాం, ఎవరు చేశారో కూడా పట్టుకున్నాం. అప్పుడంతా ఉండేది. ఒకరోజు నైట్ అంతా జిల్లా అంతా కూడా మా గురించి ఇంకా నిద్రపోలేదు, జిల్లా పోలీస్ అంతా కూడా. ఎందుకు? ఇది బ్లాస్ట్ అయిపోయింది, మేము లోపల ఉండిపోయాం. అప్పటికి మైన్ ప్రూఫ్ వెహికల్ పంపించారు, అన్నీ చేశారనమాట. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అదంతా కూడా. జీమాడుగుల తర్వాత అంతా కూడా జీమాడుగుల తర్వాత అచ్యుతాపురం వెళ్ళామండి. ఏదండి? అచ్యుతాపురం. ఓకే. అట్లా దాన్ని అచ్యుతాపురం మామూలు లాండార్ పోలీస్ స్టేషన్. అక్కడంతా ఇండస్ట్రియల్ ఉండేది. అప్పటికి బ్రాండిక్స్ అనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇండస్ట్రియల్ అంతా కూడా. బ్రాండిక్స్ అప్పటికే ఇష్యూ ఉంటే అక్కడంతా కూడా పూడి మడక, వాళ్ళంతా ఫిషర్మ్యాన్స్, యాజిటేషన్స్, కొట్టుకోవడాలు అన్నీ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉండేవి. ల్యాండ్స్ ఇచ్చారని చెప్పేసి బ్రాండిక్స్ రిలాక్స్ లేదు. బ్రాండిక్స్ కన్స్ట్రక్షన్ అంతా వరకు మొత్తం మ్యాక్సిమం 80% వరకు నేనే ఉన్నాను. అంతా కూడా సెటిల్మెంట్లు చేసి వాళ్ళతో డైలీ మాట్లాడి కన్స్ట్రక్షన్ అలాగ ఇండస్ట్రీ. అప్పటికి జేజే మురళీ గారు ఉండేవారు, ఆయన కొంచెం అయిపోయింది. ఈయన వచ్చారు ఆయన తర్వాత, వినీత్ బిజ్లాల్ సార్ కంటే ఆగుంట సబర్వాల్ గారు వచ్చారు. అచ్యుతాపురం తర్వాత అండి ఇంకా నాకు అక్కడ 2-3 సార్లు గొల్గొండ వెళ్ళాను. నెక్స్ట్ గొల్గొండ వేశారు. గొల్గొండ వెళ్ళిన తర్వాత ఐబీ నుంచి మన ఇంటెలిజెన్స్ నుంచి కూడా మీరు ఇక్కడ పని చేయకూడదు అని వినీత్ బిజ్లాల్ సార్ ఉన్నారు, ఎస్పీ గారు. వెంటనే ఫోన్ చేసి చెప్పారు, సార్ కూడా మీరు ఎక్కడ ఉన్నారు, మీ మీద యాక్షన్ టీం తిరుగుతుందని అని చెప్తే మా కోడి దుర్గాప్రసాదరావు గారు నేషనల్ డీజీ గారు ఉండేవారు అప్పుడు. సార్కి చెప్తే నాకు పీటీసీకి ఇచ్చారు, మన విజయనగరం పీటీసీకి వెళ్ళిపోయాను. 2 years ఇంకంతా కూడా ఉండేది. నాకు అప్పుడు గన్మ్యాన్లు అందరూ ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళతో ఎస్ఐగా గన్మ్యాన్లు పెట్టుకొని అంతా కష్టంగా అని చెప్పి ఇంటి దగ్గర కూడా భయపడ్డారు. ఇంకా అప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ మానేసి ఇంకా సిటీకి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత కొంచెం అంత సర్దుమణిగింది. నేను ఇంకా సిటీలోకి వెళ్ళిపోయానండి. సిటీలో ట్రాఫిక్ 4th టౌన్ ట్రాఫిక్ ఎస్ఐగా చేశాను. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసింది ఇన్స్పెక్టర్గా. సిఐడి తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్, అక్కడ కూడా ఇండస్ట్రియల్ యాజిటేషన్స్ కూడా. స్టీల్ ప్లాంట్ తర్వాత మళ్ళీ క్రైమ్లోకి వెళ్ళిపోయానండి. సిసిఎస్ క్రైమ్ అంటే ట్రాఫిక్ చేశాను, 3 టౌన్ 4th టౌన్ ట్రాఫిక్, మహానాడు ఈనాడు అవన్నీ కూడా మా ప్రభాకర్ సారు, తర్వాత ఈయన మన మహేంద్ర పాత్రుడు సారు, ప్రభాకర్ సార్ మాకు ఏసీపీగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా ప్రభాకర్ సార్ మేమందరూ కలిసి టీంలా పనిచేసాం అంతా కూడా. చాలా అయిపోయిన తర్వాత మళ్ళీ సిసిఎస్కి వెళ్ళిపోయానండి. లడ్డా సార్ ఉన్నప్పుడు సిసిఎస్కి వెళ్ళి సిసిఎస్లో కూడా మంచి దొంగల్ని వాళ్ళందరినీ ఒక ఇంచుమించు 1 kg గోల్డ్ కూడా రికవరీ చేసాం. వీళ్ళందరినీ చాలా మందిని పట్టుకున్నాం. అలా చేసిన తర్వాత దాని తర్వాత అయిపోయింది. సిటీలో అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో టైం ఉందని చాలా ఉండి మళ్ళీ ఇక్కడ విజయనగరం ఎస్బీకి వచ్చేసాను. ఎస్బీలో 1 year చేశాను. మళ్ళీ మల్కాపురం వెళ్ళిపోయాను. మల్కాపురంలో అక్కడ ఇండస్ట్రియల్ గొడవలే అన్నీ కూడా చాలా ఎక్కువ ఇండస్ట్రీస్, హెచ్పిసిఎల్, యాజిటేషన్స్, షిప్ యార్డ్, డాక్ యార్డ్ అవన్నిటిలో లేబర్ ఇష్యూస్ చాలా వరకు ఫేస్ చేసాం, చాలా వరకు సాల్వ్ చేసాం ఇష్యూస్ లేకుండా. మల్కాపురం తర్వాత స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ విశాఖపట్నం తర్వాత ఇక్కడికి వచ్చేసి. ఓకే, మీరు సర్వీస్ చాలా సింపుల్గా చెప్పారు. ఏఓబిలో మీ ఫుట్ ప్రింట్ చాలా ఉన్నాయి. పాకూరు వెంకటరమణతో మీరు మాట్లాడింది ఏం జరిగింది చెప్తారు? ఏమంటే అప్పటికి మాకు కుతూహలం ఉండేది బాగా, ఏంటి అసలు ఏం మీటింగ్లు అవుతుంది ఏమవుతుంది. మాకు మంచి అంటే అక్కడ ట్రైబల్స్ వాళ్ళతో ఒకసారి కలిసిపోయామంటే చాలా, అప్పుడు జీమాడుగులు ఉన్నప్పుడే కలిసిపోయామంటే వాళ్ళంతా కూడా ఇంకా ప్రాణం పైన వాళ్ళు చెప్పరు, మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు. ఇలా అని తెలిస్తే మేము ఒకరోజు మీటింగ్ అయింది, నుర్మతి దాటి లోపలికి గొడవలకర ఏదో ఒక ఊరు ఉంది, ఊర్లో మీటింగ్ అవుతుంది సార్ అని చెప్పారు. అయితే 10 వెళ్దాం అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాం. ఎన్ని గంటలకి? రాత్రి 10:30, 11 అప్పుడు నైట్ సివిల్ డ్రెస్లో బండి మీద వాళ్ళు మా ఫ్రెండ్స్ మేమందరం ట్రైబల్స్. అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరికే తెలుస్తుంది అండి. ఆ నైట్లో ఇది వేసుకొని మీటింగ్లోకి వెళ్ళాం. వాళ్ళలాగే గిరిజనలాగా వెళ్ళాం. వాళ్ళు అప్పుడేమో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా చెప్తున్నారు. అప్పుడు మీ ఎస్ఐ గారు వచ్చారు కదా, ఇక్కడ ఎస్ఐ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరినీ హింసిస్తున్నారట, కొడుతున్నారట, అది చేస్తున్నారు ఇది చేస్తారంటే నాతో వచ్చిన మా వాళ్ళు
అలాంటి ఎస్ఐ గారు ఏం లేదు, మాకు ఊర్లో వస్తే అందరినీ బాగా చూసుకుంటున్నారు, ఆయన ఉంటున్నారు దుర్గాప్రసాద్. నేను తెలియదు కానీ నా పేరు మాత్రం చాలా మందికి తెలుసు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.